హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కాకినాడలో ఉన్నానండి. ఈ డేట్ ఎప్పుడు చూసినా కాకినాడలో ఉన్నాను అంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఊరు కాకినాడ అండి. నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తే కాకినాడ నుంచే బయలుదేరుతాను కదా, అందుకని కాకినాడలో ఉన్నానని చెప్తున్నానండి. ఇది కాకినాడ భానుగుడి సెంటర్ ఏరియా అండి. ఈరోజు ఒక ఏరియా వెళ్దామని బయలుదేరానండి. అది ఎక్కడికన్నది వీడియోలో ముందు మాట్లాడుకుందాం అండి. వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడ నుంచి కుండలేశ్వరం వెళ్తున్నానండి. కాకినాడ నుంచి కుండలేశ్వరం ఎలాగ వెళ్ళాలన్నది డీటెయిల్డ్ వీడియో చేస్తున్నానండి. అంటే ఆ రూట్ ఎలాగున్నది, మధ్యలో ఏ ఊర్లో వస్తాయి, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి. చూడండి, నా వెనక ఉన్నదంతా గోదావరి అండి. కుండలేశ్వరం గోదావరి ఒడ్డున ఉన్నదన్నమాట. అది ఎక్కడున్నది, ఎలాగ వెళ్ళాలి అన్నది డీటెయిల్డ్ వీడియో చూపిస్తానండి. నేను ఇప్పుడు జగన్నాథపురంలో ఉన్నానండి. కాకినాడ జగన్నాథపురం టువర్డ్స్ యానం వైపు వెళ్తున్నానండి. ఇక్కడ వరకు వీడియో చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశాను. కాకినాడ మెయిన్ రోడ్డు ఇవన్నీ ఆ వీడియోల్లో ఉన్నాయండి, అందుకని ఇక్కడ వరకు వీడియో చేయలేదన్నమాట. ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. మనం కాకినాడ ఊరు దాటి నేషనల్ హైవే 216లోకి వచ్చామండి. ఈ నేషనల్ హైవే 216 ఏంటంటే కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు వెళ్తుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే కుండలేశ్వరం వెళ్తానని చెప్పాను కదండి. కుండలేశ్వరం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. ఇది కాట్రేనికోన మండలంలోకి వస్తుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలంలో ఉందండి. ఇది కాకినాడ నుంచి గూగుల్ మ్యాప్స్ ఏంటంటే 72 కిలోమీటర్స్ అలా చూపిస్తున్నదండి. కానీ నాకు తెలిసి ఒక షార్ట్ కట్ రూట్ ఉందండి. నేను ఇప్పుడు ఆ షార్ట్ కట్ రూట్లోనే ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. ఇది అరౌండ్ 50 to 55 కిలోమీటర్స్ వస్తుంది. మనకి కిలోమీటర్స్ సేవ్ అవుతాయి. తర్వాత ఒక టోల్ ప్లాజా కూడా స్కిప్ చేయొచ్చండి. దారిలో ఒక టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా వెళ్ళకుండానే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను ట్రావెల్ చేయబోయే దారి అంటే కొంతమందికి ఈ దారి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అండి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా డీటెయిల్డ్గా మనం కాకినాడ నుంచి కుండలేశ్వరం ఎలాగ వెళ్ళాలి అన్నది మీకు దారి చూపిస్తానండి. కాకినాడ నుంచి యానం వెళ్ళే దారిలో ఇక్కడ అంటే ఈ రూట్లో ఈ ప్లేస్లో అండి రైట్ డైవర్షన్ తీసుకుంటే వేమవరం అనేసి విలేజ్ వస్తుంది అనమాట. అక్కడ జిఆర్ స్వామి గారి ఆశ్రమం ఉంటుందండి. ఆశ్రమంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆశ్రమం ప్రాంగణం, తర్వాత ఆ టెంపుల్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట వాతావరణం. అంటే కాకినాడలో చుట్టుపక్కల ప్లేసెస్ చూడవలసిన వాళ్ళు ఎవరైనా ఆ ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చండి. వేమవరం దాటాక వేమవరం జంక్షన్ ఉంది కదండి. వేమవరం జంక్షన్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్లోనే మట్లపాలెం ఉంటుందండి. మట్లపాలెం విలేజ్లో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది అనమాట. అదిగోండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్ ఉంది కదండి, ఆ ఏరియాలోనే ఉంటుందండి ఆలయం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి. అంటే నేను కుండలేశ్వరం వెళ్దాం అనుకున్నాను కదండి. కొంచెం దూరం వెళ్ళాలి కదా, అందుకనేసి ఇంకా ఆగలేదన్నమాట. వెళ్ళిపోతున్నాను ఈ రూట్లోనే. కోరింగ విలేజ్ అండి. కోరింగ తాళరావు దగ్గర కలిసినట్టే ఉంటాయండి. పూర్వం ఏంటంటే మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా మధ్యలో గ్యాప్ అలా తగ్గిపోయిందన్నమాట.
తాళరావు తర్వాత యానం వస్తుందండి. ఈ రూట్లోనే ట్రావెల్ చేయడం కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయాలండి. నైట్ ట్రావెల్ చేయడం కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు కదండి, యానంలో కూల్ డ్రింక్స్ అవి తాగేసి వస్తుంటారనమాట ఈ రూట్లో ఎక్కువ. ఒకప్పుడైతే చాలా ఎక్కువ ఉండేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు అన్నీ చెక్కింగ్లు అవి ఎక్కువైపోయి అంత తగ్గిందనమాట. తాళరావు వచ్చామండి. తాళరావు బైపాస్ రోడ్లో ఉన్నామండి. ఈ తాళరావు బైపాస్ రోడ్లో ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని లోపలికి వెళ్తే గాడిమోగ వెళ్తామండి ఫ్రెండ్స్. తర్వాత గాడిమోగ వెళ్ళి దారిలో ఏంటంటే పెదవలసాల అనేసి ఒక గ్రామం ఉంటుందండి. మత్స్యకారు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొద్దుట మార్నింగ్ 10 ఆ ప్రాంతంలోకి వెళ్తే మత్స్యకారులందరూ వేట చేసి తిరిగి వస్తారండి. అక్కడ ఏంటంటే పీతలు అవి ఎక్కువ దొరుకుతాయండి. మండపీతలు అంటారు కదా, మండపీతలు ఎక్కువ దొరుకుతాయండి. డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంటే గుడికెళ్తూ పీతల గురించి మాట్లాడుతున్నాడు ఏటా అనుకుంటారండి కొంతమంది. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత అన్నది చెప్పాలి కదండి, దారిలో కూడా బోర్ కట్టకుండా ఉండడానికి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కుండలేశ్వరం, కాకినాడ నుంచి కుండలేశ్వరం 72 కిలోమీటర్స్ గూగుల్ మ్యాప్స్ చూపిస్తుందండి. దానికి ఒక షార్ట్ కట్ రూట్ ఉందండి. ఆ షార్ట్ కట్ రూట్లోనే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. 52-55 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత ఒక టోల్ గేట్ కూడా మనం స్కిప్ చేస్తామండి. అందుకనేసి డీటెయిల్గా చూపిస్తాను ఆ దారి అంతానే. అందుకని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. పాండిచ్చేరి స్టేట్లోకి వచ్చామండి. ఇది యానం బైపాస్ అండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే రైట్కి వెళ్తే కోటిపల్లి, రావులపాలెం అలా వెళ్ళొచ్చండి. అది ఏటిగొట్టు రూట్ అనమాట. అదే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే యానం ఊర్లోకి వెళ్తామండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే యానం ఊర్లోకి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్తే మనం అమలాపురం సైడ్ వెళ్ళిపోతామండి. గోదావరి రివర్ క్రాస్ చేసుకుని అమలాపురం సైడ్ వెళ్తాం అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేది గోదావరి బ్రిడ్జ్ అండి. నేషనల్ హైవే 216 కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు అని చెప్పాను కదండి. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడికి ఒంగోలు 317 కిలోమీటర్లు అండి. బాపట్ల 244, మచిలీపట్నం 157 కిలోమీటర్స్ ఉందండి. గోదావరిలో ఫుల్గా వాటర్ ఉందండి. కానీ ఈ రైలింగ్స్ అడ్డం ఉండడం వల్ల మనకి వాటర్ కనిపించదండి. ఈ గోదావరి బ్రిడ్జి సుమారుగా 3 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నానండి. ఇది వీడియో తీస్తూ స్లోగా వెళ్దాం అనుకుంటే వెనక నుంచి హార్న్లు కొట్టేస్తున్నారండి బాబు ఈ బళ్ళోళ్ళని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే పంచముఖ ఆంజనేయ స్వామి అండి. ఈ బ్రిడ్జ్ దాటినంటే మనం కోనసీమలోకి ఎంటర్ అయిపోయినట్టే అండి. ఇంకా ఇక్కడ నుంచి అంతా కోనసీమ అండి. ఇలాగెళ్తే కొమరగిరి వెళ్తామండి. ఇది మురమల్ల అండి, మురమల్ల విలేజ్. ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, వీడియో చూడండి. మురమల్ల ఈ రోజు అన్న సంతేమోనండి, రష్గా ఉంది.
ఇది మురమళ్ళ దాటిన తర్వాత గోదావరి మీద వంతెనండి. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ ఏంటంటే ముమ్మిడివరం దాటాక ఒక లెఫ్ట్ టర్న్ చూపిస్తుందండి. అంటే అమలాపురంకి కొంచెం అవతల లెఫ్ట్ టర్న్ చూపిస్తుంది అనమాట. అలాగే వెళ్తే 72 కిలోమీటర్స్ వస్తుందండి. నేను షార్ట్ కట్లో వెళ్తానని చెప్పాను కదండి, అది ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటానండి. దీనివల్ల ఏంటంటే మనం ఈ అన్నంపల్లి టోల్ ప్లాజా కూడా స్కిప్ చేయొచ్చండి. ఈ షార్ట్ కట్లో వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి కొండలేశ్వరం దాదాపుగా 50 నుంచి 55 కిలోమీటర్ల లోపు వస్తుందండి. అలా గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్తే 72 కిలోమీటర్స్ వస్తుందండి. అలా మనకి కిలోమీటర్స్ తగ్గుతున్నాయి, తర్వాత ఒక టోల్ ప్లాజా కూడా తగ్గుతుందండి. ఫ్రెండ్స్, ఈ రూట్ చూడండి, ఇది గోదావరి గట్టు అండి. గట్టు మీద మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఈ ఏరియా అంతా కోనసీమ కదండి, అంతా కొబ్బరి చెట్లతో ఉందండి. పూర్తిగా మనకి లెఫ్ట్ సైడ్ అంతా కొబ్బరి తోటలు, రైట్ సైడ్ కూడా పంట కాలువ ఉందండి. రోడ్ అయితే రోడ్ కండిషన్ కూడా బాగానే ఉందండి, ఏం ప్యాచెస్ అవి లేవు, బాగానే ఉందన్నమాట. ఈ రూట్ అంతా చాలా బాగుంటుందండి, సీనిక్గా ఉంటుంది అనమాట. మనం గోదావరి ఒడ్డునే ఈ కాలువ గట్టు మీద ట్రావెల్ చేస్తామండి. కొండలేశ్వరం వెళ్ళే వరకు కూడా ఈ కాలువ గట్టు మీద ట్రావెల్ చేస్తాం అన్నమాట. అంటే ఈ రూట్లో వెళ్తే కొండలేశ్వరం తర్వాత మనం పల్లం కూడా వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఏటుగట్టునంతా ఈ మొక్కలు ఎక్కువ ఉన్నాయండి, ఫ్లవర్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, అంతా అవే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కానీ, తెలంగాణ స్టేట్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా కొండలేశ్వరం రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే కాకినాడ రావచ్చండి. కాకినాడ వరకు మీకు ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. కాకినాడ వచ్చి కాకినాడ నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకుని కొండలేశ్వరంకి వెళ్ళవలసి ఉంటుందండి. లేకపోతే మురమళ్ళ అనేసి ఒక గ్రామం ఉందన్నమాట. యానం దాటాక మురమళ్ళ అనేసి ఒక గ్రామం ఉంటుందండి. మురమళ్ళ వచ్చి అక్కడే ఉన్న ఆటోలు అవి మాట్లాడుకుని వెళ్ళొచ్చండి. అదే అమలాపురం సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే అమలాపురం నుంచి కాట్రాయనకోన వచ్చి కాట్రాయనకోన నుంచి 5 కిలోమీటర్లు అండి కొండలేశ్వరం. అలా కూడా అమలాపురం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అలా రావచ్చండి. రూట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఈరోజు కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉందండి. అంటే కార్తీక మాసం కదండి, కొండలేశ్వరం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. యాక్చువల్గా ఈ రోడ్లో కార్లు అవి పెద్ద కనిపించవండి, అలాంటిది ఈరోజు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు నేరోగా ఉంటుందండి, చాలా కేర్ఫుల్గా వెళ్ళవలసి వస్తుంది అనమాట. ఎందుకంటే రెండు పక్కల కాలువలు ఉంటాయన్నమాట. ఒక పక్క గోదావరి, ఒక పక్క ఏమో పంట కాలువ ఉంటుందండి. అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. తర్వాత ఇక్కడ ఇల్లు చూసారా అండి, కొబ్బరాకులతో ఉంటాయండి నేసి ఇల్లు.
ఇక్కడ రోడ్డు కొంచెం డ్యామేజ్ అయిందండి, అంటే వరదల గురించి డ్యామేజ్ అయి ఉంటుంది వర్షాలకి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. అంటే చిన్న స్ట్రెచ్చే బాగాలేదండి, మిగతాదంతా బాగానే ఉంది. కొండలేశ్వరం చేరామండి. అంటే కొండలేశ్వరం ఊర్లోకి ఇంకా వెళ్ళలేదండి, గోదావరి గట్టు మీద ఉన్నామండి. కొండలేశ్వరం వెళ్ళే ముందు ఏంటంటే గోదావరి గట్ల మీద పుష్కర్ ఘాట్ ఉంటుందండి. పుష్కర్ ఘాట్ దగ్గర ఇవన్నీ నాగేంద్రుల వారి విగ్రహాలు ఉన్నాయండి. ఇదంతా పుష్కర్ ఘాట్ అండి. చూసారు కదా, అనుకున్నది గోదావరి నది అండి. వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్ కొండలేశ్వరం అండి. ఇక్కడ నుంచి మనం దేవాలయంకి ఏంటంటే ఈ దారిలో వెళ్ళాలండి. ఈ దారి అన్నమాట. పుష్కర్ ఘాట్లో ఒక శివలింగం ఉందండి, నందేశ్వరుల వారు ఉన్నారు. తర్వాత ఇవన్నీ ఏంటంటే నాగేంద్రుల వారి విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ అందరూ దీపాలు పెట్టి పూజ చేసుకుంటున్నారండి. కొండలేశ్వరం టెంపుల్కి ఇలా ఊర్లోకి వెళ్ళాలండి గోదావరి గట్టు నుంచి. మనకేంటంటే ఈ పంటకాలు దాటిన వెంటనే ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. గోదావరి గట్టు నుంచి దిగాక ఈ ఊర్లోకి వెళ్ళి దారి చాలా బాగుంటుందండి. అంటే బాగుండడం మెయిన్స్ ఏంటంటే చుట్టూ కొబ్బరి చెట్లతోటి చాలా అరటి తోటలతోటి బాగుంటుందండి. ఈ రోడ్డు కూడా వైడ్ చేశారండి. సిమెంట్ రోడ్డు కట్టంటే అటు ఇటు ఇంటర్లాక్ టైల్స్ వేసి కొంచెం వైడ్ చేశారనమాట. చూశారు కదా, ఇవన్నీ అరటి చెట్లు కొబ్బరి తోటలు ఉన్నాయండి. మనకి గుడి స్టార్టింగ్లో ఏంటంటే అండి ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇలాగా షాప్స్ ఉన్నాయన్నమాట. కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా దొరుకుతాయండి, ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత పూజా సామాగ్రి మొత్తం ఉందండి. ఆలయం ఎదురంతా ఇలా షాప్స్ అవి ఉన్నాయండి. ఇది ఆలయం ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్లో మనకి ఇలాగ శివుడి విగ్రహం ఉందండి. చుట్టూ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అంటే చుట్టూ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయండి బాగానే. అంటే కార్తీక మాసం కదండి, దానివల్ల ఈ టెంట్లు అవి వేసారనమాట. ఇది ఆలయ ప్రాంగణం అండి. ఇందులోనే ఏంటంటే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుందండి. ఇది ధ్వజస్తంభం అండి. ఆలయంలో ఎక్కువ వీడియో తీయొద్దన్నారండి, అందుకని ఎక్కువ చూపించట్లేదు.
ఇదంతా టెంపుల్ ప్రాంగణం అండి. ఇదేంటంటే అమ్మవారి టెంపుల్. ఆలయ ప్రాంగణంలో ఎక్కువ వీడియో తీయనట్లేదండి. ఫ్రెండ్స్ చూశారు కదండి కుండలేశ్వర ఆలయం. ఇదేంటంటే ఈ కార్తీక మాసం కదండి, చాలా రష్గా ఉందన్నమాట. రష్ వల్ల ఏంటంటే వీడియో గుడిలో ఎక్కువ తీయలేకపోయాము, తర్వాత అబ్జెక్ట్ చేస్తున్నారండి. ఇదేంటంటే కుండలేశ్వరం ఏంటంటే సముద్రుడు గోదావరి నది అంటే స్పీడు, తర్వాత గోదావరి నది ఉగ్రరూపం చూసి సముద్రుడు ఏంటంటే కొంచెం శాంతించమని, నేను కుండలాలు ఇస్తాను అనేసి శాంతించమనేసి చెప్పి అడిగారటండి. అయితే దానికి సమ్మతించి గోదావరి నది ఏంటంటే దక్షిణ భాగంలో ఈ ఆలయం నిర్మించడానికి ఒప్పుకున్నారట. అలాగే ఈ ఏరియాని కుండలాలు ఇచ్చారు కదండి, అందువల్ల ఏంటంటే ఈ ఏరియాకు కుండలేశ్వరం అని పేరు వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఈ షార్ట్ రూట్ కొంతమందికి తెలియదండి, అందుకని ఈ షార్ట్ రూట్లో వచ్చి ఈ వీడియో చేసి చూపించాను అనమాట. అంటే వీడియో ఎలాగుంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.